వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తి గల అభ్యర్థులు మా కేఆర్ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, మీకు లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి చాలా వరకు మనకు ఇంజనీరింగ్ పరీక్షల్లో ప్రధానమైన పరీక్షలు జేఈ మరియు ఎంసెట్ ప్రభుత్వ రంగంలో అయితే. మరి ఆల్మోస్ట్ ఈ జేఈ ఎంసెట్లో చాలామంది స్టూడెంట్స్ కార్పొరేటివ్ కళాశాలలో చదివినవారు, మరి బై బర్త్ వాళ్ళు ఐఐటి బేస్డ్ స్కూల్స్లో చదివినవారు, మిగతా ప్రైవేటు జూనియర్ కాలేజీలో చదివిన వారే ర్యాంక్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు కానీ బై 10th క్లాస్ లోపు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కానీ కొంతవరకు జేఈ మెయిన్స్ విషయంలో కానీ ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించడంలో కానీ చాలా వరకు వెనుకబడుతున్న విషయం మనం ఓపెన్ సీక్రెట్ అది. మరి భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రధానంగా హై స్కూల్ స్థాయి నుంచే మన స్టూడెంట్స్కి అసలు జేఈ ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, ఐఐటి రావడం వల్ల భవిష్యత్తు ఉండబోతుంది, ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ రావడం వల్ల భవిష్యత్తులో ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్లో సీటు పొందబోతారు, లేదా ఎంసెట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందనే ప్రతి విషయాన్ని కూడా మనం హై స్కూల్ స్థాయిలోనే అంటే 8th, 9th, 10th స్థాయిలోనే ఉపాధ్యాయులుగా మనం అందరం మన స్టూడెంట్స్ కనుక వీటిపై సరైన అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా విద్యార్థుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చాలా వరకు క్లాస్లో చాలామంది కొందరు ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్ మన ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కాలేజీలో చూస్తూ ఉంటాం. వారిని కొంతవరకు మనం కొంత షార్ప్నెస్ వారిని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా భవిష్యత్తులో జేఈ వైపు, ఎంసెట్లో టాప్ కాలేజీల వైపు, ర్యాంక్ వైపు తప్పకుండా సాధించే అవకాశం అయితే ఉంది. మరి బేస్డ్గా డైరెక్ట్ ఇంటర్మీడియట్లో చేరినాం కాగానే పెద్ద భారం పెట్టకుండా 8th నుంచి విద్యార్థికి ఆ దిశగా మోటివేట్ చేస్తే డెఫినెట్గా స్టూడెంట్ మోటివేట్ అయ్యి ప్రధానంగా క్లాస్లో అందరూ షార్ప్గా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది పిల్లలు అయితే ఈ దిశగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ చదివే పిల్లలు షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే విద్యార్థుల్లో చతురత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ డెఫినెట్గా మోటివేట్ అవుతారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం రాబోయే రోజుల్లో చాలా ఉంది. ఎందుకంటే స్కూల్ స్టేజ్లో నుంచి మనం ఎంకరేజ్ చేస్తే జూనియర్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ఎంసెట్లో అయితే ఫ్రీగా ఎలాంటి ఫీజు లేకుండా చదువుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా స్టూడెంట్స్ తెలియజేయాలి. అంటే విద్యార్థికి ఆర్థిక భారం లేకుండా మనం కార్పొరేట్ కాలేజీలోకి వెళ్తే లక్షలు ఫీజులు చూస్తూ ఉన్నాం. ఒక్కో కాలేజీలో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల ఫీజులు పర్ ఇయర్ ఇంటర్మీడియట్కి చూస్తూ ఉన్నాం. మరి మన పిల్లల్ని పర్ఫెక్ట్గా చదివించుకోగలిగితే వారికి ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా నీట్ కావచ్చు, జేఈ లాంటి ప్రవేశ పరీక్షల్లో రాణిస్తారు. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇయర్ అయితే చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన చాలామంది విద్యార్థులు ఎంసెట్లో టాప్ ర్యాంక్ సాధించిన పిల్లలు చాలా వరకు మనకు తెలిసిన పిల్లలు ఉన్నారు. దానికి ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే వాళ్ళకి ఆ ర్యాంక్ రావడం జరిగింది. మరి చాలా వరకు టాలెంట్ టెస్ట్లో కానీ అన్ని టాలెంట్ టెస్ట్లో హై స్కూల్ స్థాయిలో చాలామంది విద్యార్థులు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సాధిస్తూ ఉన్నారు. వాళ్ళకి కనుక మనం యాజ్ సబ్జెక్ట్ టీచర్స్గా ప్రధానంగా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఐఐటి ఎంసెట్ వైపు అయితే, లేదా నీట్ వైపు అయితే బాటనీ, జువాలజీ, బయో సైన్స్ టీచర్, ఫిజికల్ సైన్స్ టీచర్ వీళ్ళు కొంత కాన్సన్ట్రేట్ చేయగలిగితే మన పిల్లలకి భవిష్యత్తులో వారికి ఒక మంచి పునాదిని ఇచ్చిన వాళ్ళం కూడా అవుతారు. కాబట్టి ఆ దిశగా దాదాపు ప్రయత్నం చాలా పాఠశాలలో జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మన పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని, మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పిల్లల్ని తప్పకుండా ఎంకరేజ్ చేసి వారికి కూడా ఈ దిశగా మన ప్రయత్నం అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒక ఉపాధ్యాయునిగా చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ప్రధానంగా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లాంటి సబ్జెక్టులో ఎంతో ఎక్స్ట్రాడినరీ ఉన్న టీచర్స్ హై స్కూల్ స్థాయిలో ఉన్నారు. వారు పిల్లలకి మోటివేట్ చేయగలిగి పిల్లల్ని ఆ దిశగా ప్రయత్నం చేయించగలిగితే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. వారికి దాని ద్వారా వచ్చే ఫలాలు తెలియజేయాల్సి ఉంటాయి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు ఇంటర్మీడియట్ అనగానే
డైరెక్ట్గా ఈ జేఈ ఎంసెట్ వైపు కాకుండా ఏదో నార్మల్గా బ్రాంచెస్ తీసుకొని మనకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి సింపుల్గా ఎక్కడ సెటిల్ అవ్వకుండా చాలామంది విద్యార్థులు మళ్ళీ అక్కడే తిరగడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి వారికి ఇలాంటి విషయాలు ఎక్కువ తెలియజేయడం ద్వారా కొన్ని మోటివేటెడ్ వీడియోస్ కూడా పిల్లలతో ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో లేదా జూనియర్ కళాశాలలో ఉండి సాధించిన పిల్లల ద్వారా మోటివేషనల్ స్పీచ్ ఇప్పించడం ద్వారా డెఫినెట్గా వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా పాఠశాల స్థాయి నుంచే అంటే 7th 8th ఆ స్థాయి నుంచే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని జేఈ కానీ నీట్ కానీ ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ దిశగా మనం వారిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా మా కేఆర్ గైడెన్స్ తరఫున కోరుతూ అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.